ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో వారికి ఇంకా అంత కసి పెరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి విద్యార్థులకు ఒక ప్రేరణగా ఉంటుంది. ఆస్క్ ఏ క్వశ్చన్ సార్. నా విద్యా వ్యవస్థలో ఇంకా మంచి మార్పులు తీసుకురావడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో కొంచెం చెప్పండి సార్. అంటే ఎవరైనా పోటీ పడి మేము ప్రభుత్వ పాఠశాలకే వెళ్తాము, ప్రైవేట్ పాఠశాలకు పోము అనే విధంగా మార్పులు తీసుకురావాలనేటువంటిది మా యొక్క మంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొస్తాము. నా పేరు లహరి. నేను రేవనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన సార్. మీరు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివారు మరియు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది సార్? నేను చదివినది ఇక్కడే మా బరిగాంపల్లి హై స్కూల్లోనే చదివాను. ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ అండ్ మ్యాథ్స్. ఇష్టమైన ఆట ఏదంటే నేను ఖోఖోకు కూడా స్టేట్ ప్లేయర్గా ఉన్నాను. తర్వాత కూడా స్టేట్లో లీడర్స్ కూడా తీసుకొని ఖోఖో ఆడుతాను. లేదా ఖోఖో ఇప్పుడు గడపడం లే, ఎందుకంటే శారీరక శ్రమ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. అవతలని ఏ విధంగా ఓడియాలనే దాంతో కాన్సన్ట్రేషన్ కూడా ఉండేది. అదే ఇప్పుడు జీవితంలో అలవాటు కూడా పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మేము కూడా మీలాగే పెద్ద అయిన తర్వాత మంత్రి కావాలంటే ఏం చేయాలి సార్? నువ్వు మంత్రి కావాలంటే ముందు ఎమ్మెల్యే కావాలా? నువ్వు ఐఏఎస్ కావాలంటే నువ్వు చదివే చదువును బట్టి ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎవరితో అవసరం లే. ఐఏఎస్ ఐపీఎస్ మంత్రి కంటే కూడా ఇంకా మంచి పనులు చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఒక రాజకీయ నాయకుడే చేయాలని లేదు, కానీ వాటి ద్వారా కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు ఇంత సక్సెస్ కావడానికి పడ్డ శ్రమ, ఇంకా మీ రోల్ ఆఫ్ మోడల్, మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఎవరు సార్? ఒకటి మన చదువులు అయితే కొద్దిగా వీకే. నా తల్లిదండ్రులు అయితే ఒక క్రమశిక్షణ నేర్పించారు. నా క్రమశిక్షణ ద్వారానే నేను ఈరోజు ఇంత ఎదగాలంటే ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాల్లో అందరూ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలతో విద్యార్థులే అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు సాధిస్తారు సార్. మరి వాళ్ళే ఎంతమంది చాలా మంది విద్యార్థులు అన్నారు, నేను ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎస్ కావచ్చు. కారణం ఏంటంటే మా పిల్లలు ఎక్కువగా ఎక్కువ ప్రజలతో అట్రాక్ట్ అవుతారు సార్. ప్రజల్లో కలవడం కానీ, గేమ్స్ కలవడం కానీ, ప్రజలతో వీధుల్లో తిరగడం కానీ అవన్నీ చేయగలిగితే మా విద్యార్థులే. మీరంతా తీర్చే ఆ ముత్యాలు వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ మట్టిలో మాణిక్యాలు వాళ్ళందరూ తయారు చేసింది మీరు. తల్లి తర్వాత ఎక్కువ సమయం గడిపేది వాళ్ళు మీ దగ్గరే. వాళ్ళ దగ్గర ఒక 2-3 గంటలు ఒకవేళ రాత్రి పడుకుంటారు, ఉదయం చేస్తే 3 గంటలు 4 గంటలు ఉంటే మీ దగ్గర ఉండేటువంటి 8 గంటలు 6 గంటలు 7 గంటలు మీ పర్యవేక్షణలో వాళ్ళ లైఫ్ అంటూ ఉంటుంది.